ఇంకా లైన్ ఉండండి, మీరు లైన్లో ఉండండి. అక్కడ ఫోటోకి చూడండి. అయినా ఒక ఫోటో మంచిగా తీసి అక్కడ పోయి ఇంకొకటి వీడియో తీసినారు, మీ యూట్యూబ్లో పెట్టారు, మీ టీవీలో చూసుకోవచ్చు. మీ పిల్లలని దేవుడి తర్వాత సెట్ చేసి మీకు పంపిస్తా, టీవీలోకి వచ్చాలి. మొత్తం తీసిన డేవిడ్ కాబట్టి యూట్యూబ్లో చూడండి, ఈ ప్రోగ్రామ్ అంతా కనబడతారు. దేవుడి వందనాలు తెలియజేస్తున్నాం. మరి స్వీటు, కార, కేకు, ఈ కేకు కూడా అన్ని జాన్ గారి కుటుంబం స్పాన్సర్ చేస్తారు. ఒక్కసారి వారికి కూడా గట్టిగా దీవించాలి, ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని మళ్ళీ చేస్తున్నాం. ప్రార్థన చేస్తా. పరిశుద్ధులకు మా తండ్రి గొప్ప దేవ స్తోత్రాలు నాయన, వందనాలు. ఈ కృపను బట్టి వాక్యం విన్నాం, పిల్లలు బాగా పాటలు పండి విన్నాం, చిన్న స్క్రిప్ట్ చక్కగా ధైర్యంతో నాయన వాళ్ళు చేసినారు. మేము చూసి సంతోషించినాం. దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లలను ఇంకా బలపరచండి, దీవించండి, ఆశీర్వాదించండి. వారు మనసు దయందును దేవుని దయందును వర్ధిల్లునట్లు కుటుంబానికి, సంఘానికి 40 దినాల్లో దీవెనకరంగా ఉండున్నట్లు పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మంచి జ్ఞానం దయించండి. దయాలను ఆశను కూడా దీవించండి. వీళ్ళకి ఇచ్చిన మంచి జ్ఞానం బట్టి ఒక క్రమశిక్షణ వారి ప్రకారంగా వారు నడిపిస్తుండగా వారి పైన ప్రత్యేకమైన నీ నడిపి వారికి దయించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ దినమున స్పాన్సర్ చేసిన జాన్ కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున ప్రత్యేక క్రిస్మస్ చేరి వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి, కాపాడి, ఆశీర్వదించి మేము ఇతరులకు నీకు మహిమకరంగా జీవించుటకు పరిశుద్ధాత్మ మీరే సాయం చేయండి. ప్రత్యేకంగా ఈ కేకును కట్ చేస్తుండగా మరి నాయన అది ఎంత తీపిగా ఉన్నదో మా జీవితాలు కూడా ఇతరులకు నీకు మహిమకరంగా తీపిగా ఉండే జీవితాలు మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు కొంచెం చప్పటి ఓకే అక్కడ